హాయ్ అండి. ఈరోజైతే యాపీ కోసం ప్యాన్ కేక్స్ చేస్తున్నాననమాట. సో, దానికోసం అయితే ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్, ఇంకా బనానా అనమాట. ఓట్స్ ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఓట్స్ తీసుకుంటున్నాను. ముందైతే ఓట్స్‌ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకోవాలన్నమాట. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. లేదు అంటే ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుందనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1-2 టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను. మంచిగా నానిపోయిన తర్వాత వాటర్ అయితే తీసేయాలన్నమాట. తీసేసి ఓట్స్ ఒక్కటే మనము మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఓట్స్ ఇంకా మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే అన్ని ఎగ్స్, నెక్స్ట్ వచ్చేసి బనానాస్, ఈ 3 కలిపి మిక్సీ అయితే వేసుకోవాలి. మనకైతే మంచిగా దోశ బ్యాటర్ ఎట్లా అయితే ఉంటుందో అలానే వస్తుంది అనమాట. కానీ దోశలు వచ్చినంత ఈజీగా ప్యాన్ కేక్స్ అయితే నాకు అనిపించే రీజన్ ఏంటి అంటే నేను యూజ్ చేసే పెనం వచ్చేసి రాయిదనమాట. సో అందుకనే కొంచెం ఫాస్ట్గా రావు కావచ్చు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. నాన్ స్టిక్ అయితే మంచిగానే వస్తాయేమో అన్నట్టయితే అనిపిస్తుంది. మీలో ఎవరైనా ట్రై చేశారా? మీకు ఎలా వస్తున్నాయో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం నాన్ స్టిక్లో వేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. దోశలు అయితే నేను సేమ్ ఇది రాయిదే యూజ్ చేస్తాను, మంచిగానే వస్తాయి. పొంగనాలకు కూడా నేను రాయిదే యూజ్ చేస్తాను అనమాట. అన్నీ బాగానే వస్తాయి కానీ ఈ ప్యాన్ కేక్స్ కొంచెం నన్ను సతాయిస్తాయి. సో అట్లా యాపీకి ఇష్టం అనమాట ప్యాన్ కేక్స్. ఇంకా తనకి ఇష్టం కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించినా చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు నాకు కూడా ఇష్టం అనుకోండి. కాకపోతే నాకు ఇష్టంగా ఉన్నాయి మనం ఇష్టంగా చేసుకొని తినలేం కదా. పిల్లలకి ఏదైనా ఇష్టం అనుకోండి అవి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా. సో నేను కూడా అట్లనే అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్యాన్ కేక్స్ అయితే వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, కొంచెం చిన్నగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా చిన్నగా కూడా వేసుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. పెద్దగా స్ప్రెడ్ చేసుకుంటే తీయడానికి అయితే రాదనమాట. బనానా వేసాం కదా, అసలు రాదనమాట, విరిగిపోతూ ఉంటుంది. సో అట్లా చిన్నగా వేసుకోండి, మంచిగా వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నాకైతే ఇప్పుడు కూడా తినాలి అనిపిస్తుంది అనమాట. సో ఇవి చేసి చాలా రోజులు అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి యాపీకి స్కూల్ కోసం అనేసి చిన్న చిన్నగా అయితే వేసాను అనమాట. తనకు హ్యాండ్ పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేసాను. ఇంకా తనని స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నా కోసం అయితే వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో కొంచెం కష్టమైనా సరేలే, యాపీ ఇష్టంగా తింటుంది అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా చేయను. రెగ్యులర్గా వచ్చేసి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంతో అయితే వేస్తూ ఉంటాను అనమాట. అవి కూడా చాలా ఇష్టంగా అయితే తింటుంది. ఇన్ కేస్ మీకు అవి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవి చేసి చూపిస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్